కి పెద్ద నష్టం జరిగింది. కొన్ని చెంచా పేపర్లు, ప్రభుత్వానికి చెంచా పేపర్లు ఇంకా మోడీ టూర్ని అసలు భయంకరమైన కవరేజ్ ఇచ్చింది. అయ్య బాబోయ్, మోడీ టూర్లో మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆ ప్రజాశక్తి లేకపోతే విశాలాంధ్ర చూడండి, ఎంతమంది అరెస్ట్ చేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని అడ్డగించారు మోడీ సభలకు రాకుండా తెలుస్తుంది ప్రజలకి. మీ చెంచా ఛానల్లో మీ అసలు మోడీ వచ్చి ఏం చేశాడండి? అసలు మోడీ ఎందుకు వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి? అసలు మన కోరిక ఏంటి? ఆంధ్ర ప్రజల హక్కు విశాఖ ఉక్కు. ఆ నినాదంతో ఒక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం విశాఖపట్నం గురించి ఒక్క మాటన్నా మాట్లాడతాడేమో అని చూశాను. ఒక్క మాట మాట్లాడలేదు. సిగ్గుందా మీకు? ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలోనే మీరు అసలు అతను మాట్లాడే ముందు మీరు విశాఖ గురించి మాట్లాడాలి కదా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అతను ఎవరు, ఆ గాజువాక ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. పల్లా సింహాచలం కొడుకు పల్లా శ్రీనివాసరావు. ఏమయ్యా, నీకన్నా బుద్ధి ఉండాలి కదా శ్రీనివాసరావు, నువ్వు నిరాహార దీక్ష చేసినప్పుడు నేను వచ్చాను, ఒక్క మాట మాట్లాడగలిగావా? ఎందుకు నీకు పదవి? విశాఖ హక్కునికి న్యాయం చేయలేను, నీకు పదవి ఎందుకు? అది వదిలేసి మళ్ళీ ఉద్యమంలోకి రా. పవన్ కళ్యాణ్ కబుర్లు ఎలాగొంటాయంటే కోటలు దాటిపోతాయి. మళ్ళీ పేట తడుపుకుంటాడు మోడీని చూడగానే. ఎందుక మీకు ప్రత్యేక హోదా అన్నది అసలు మీకు అసలు ఇంకా అది మర్చిపోయారు. పాచిపోయిన లడ్డాన్ని అని అన్న మనిషి ఇప్పుడు అసలు దాని గురించి మాట్లాడు. అసలు ఎలాగ ఊసరవెల్లాగా రంగులు మార్చే నాయకులు అంటే మీరు మళ్ళీ తరతరాలు అసలు మళ్ళీ ఇంకా ఏళ్లే పరిపాలించేటట్ట. వీళ్ళ బాబుగారి సొమ్ము దేశాన్ని పరిపాలించడం, రాష్ట్రాన్ని పరిపాలించడం. పైగా అక్కడికి వచ్చి ఏం చేశాడు అతను? అదానికి రైలు వేసి పెట్టాడు. అదానికి రైలు వేయడం అంటే గంగవరం పోర్టుకి రైల్వే లేను. గంగవరం పోర్టు ఎవరిది? అదానికిది. మరి కాకినాడ సీపోర్ట్ని బలవంతంగా లాక్కున్నారని అంటున్నారు. గంగవరం సీపోర్ట్ని బలవంతంగా లాక్కున్నారని చెప్పి కేసులు ఎందుకు పెట్టరు? అదానికి కట్టబెట్టారు కాబట్టి. కృష్ణపట్నం పోర్టుని అదానికి కట్టబెట్టారు, దాని మీద ఎందుకు కేసులు పెట్టరు? ఆయన వచ్చింది ఏంది? కృష్ణపట్నంకి మీ ఎంపీలు అందరూ కలిసి పార్లమెంట్లో గొడవ చేసి సగం గవర్నమెంట్ కడుతుందని చెప్పి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంయుక్తంగా ఉన్నప్పుడు కడుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజల పన్నులు కృష్ణపట్నం రైల్వే లైన్కి పెట్టి రైల్వే లైన్ వేసిన తర్వాత రైల్వే లైన్తో వస్తుందా మొత్తం అంతా కృష్ణపట్నానికి అదానికి అంటగట్టేశారు. ఇప్పుడు ఆ కృష్ణపట్నం దగ్గర మోడల్ సిటీ అంట. నువ్వు ఎందుకు వచ్చావయ్యా ప్రధాని? నువ్వు అదానికి మేలు చేయడానిక నువ్వు వచ్చావు? బల్క్ డ్రగ్ పార్టీ ఏంటి? మా ప్రాణాలు చనిపోవడానికి పాయకరాపేటలోను, అనకాపల్లిలోను. దానికేమో 1,85,000 కోట్లు అనౌన్స్ చేయడానికే ఉంది. సిగ్గు అనేది ఉండాలి. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రికి సిగ్గు లేదు, ప్రధానమంత్రికి కూడా సిగ్గు లేదు. టు బి ఫ్రాంక్ నేను చెప్తా ఉన్నాను. విశాఖపట్నంలో ఎంత దారుణంగా మీరు చేశారంటే ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇంక బీజేపీ నాయకులను అసలు మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో ఒక బ్లాక్ డే ప్రధానమంత్రి వచ్చిన రోజు. కాబట్టి నేను ఈ విషయాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానమంత్రి వచ్చిన సభ కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఇది కానీ అంతా అదానీ గురించి వచ్చింది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ గురించి కానీ అతను వచ్చింది కాదు. ఆ రైల్వే లైన్లో అయ్యి కూడా అదానికి సంపాదించింది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి మూడో విషయం,